హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఆంధ్ర తమిళ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆదివారం రోజు తీసిన వ్లాగ్ అండి. ఆదివారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేనేమి పనులు చేసుకున్నాను, అలాగే సండే స్పెషల్ మేము ఏం చేసుకున్నాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. తప్పకుండా చూసేయండి. ప్లీజ్ ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఉదయం లేచింది తలస్నానం అయితే చేసేసి ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ అయితే వెలిగించి పాలైతే పెట్టేశానండి. పాలు పెట్టేసి పిల్లలకి పాలైతే గ్లాస్లోకి వేసి బెల్లం అయితే వేసి పిల్లలకైతే పక్కకు పెట్టేశానండి. తర్వాత ముందుగానే ఇల్లులన్నీ కూడా ఊడ్చేసుకొని ఇక్కడ బయట అయితే గడప ముందర తుడుచుకొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి. నాకు ఎక్కువగా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ముగ్గు వేసేదానికి అవదండి. ఎందుకంటే ముగ్గు వేసినా కూడా అది వేసిన కొంచెం సేపు కూడా ఉండదండి. మా పిల్లలు అటు ఇటు తిరిగేస్తూ తొక్కేస్తూ ఉంటారు. ఇంకా ఆదివారం రోజైతే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, అయినా కూడా ఎందుకో నాకు ఇంకా ముగ్గు పెట్టుకోవాలనిపించింది. డైలీ పెడతాను కానీ పెట్టినా ఒక 10 నిమిషాలు కూడా ఉండదండి, ముగ్గు అయితే పోయేస్తుంది. నార్మల్గా చాక్ పీస్తో వేస్తేనే ఉంచరు, ఇంకా ముగ్గు పిండితో వేస్తే ఇంకేం ఉంచుతారండి పిల్లలు. పెద్దవాళ్ళు అందరూ సరిగ్గా గుమ్మం ముందులే వస్తుంది ముగ్గు. పెద్దవాళ్ళన్న అయితే తెలుసుకొని కొంచెం పక్కకి నడుస్తారు, పిల్లలకి తెలియదు కదా, ఇంకా తొక్కేస్తూ ఉంటారండి. ముగ్గు ఎలా ఉంది, బాగుందా, డిజైన్ సైడ్ బార్డర్ ఎలా ఉందనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు సైడ్ బార్డర్స్ ఎక్కువగా అలా వేసుకోవాలంటే చాలా ఇష్టం అండి. ముగ్గు వేసుకున్నాక అదే పనిగా అయితే కొంచెం సేపు చూసుకుంటానండి నేను, ఎందుకంటే అది వేసినా కొంచెం సేపు కూడా ఉండదు నాకు తెలుసు కాబట్టి వేసుకున్న స్టార్టింగే కాసేపు దాన్ని తృప్తిగా చూసుకుంటానండి. తర్వాత ఇంకా ఇక్కడైతే మా వారి కోసం నా కోసం టీ అయితే పెట్టేసుకుని పక్కకు పెట్టేస్తానండి. ఇంకా సండే కదా, ఆ రోజు మా వారు నాన్ వెజ్గా చేపలు రొయ్యలు అయితే తెచ్చారండి. చూస్తున్నారా, ముగ్గురు మళ్ళీ ఇంకోసారి చూసుకుంటున్నానండి వీడియోలో. కూర్చొని ప్రశాంతంగా టీ అయితే తాగేసాను నేను. టీ అంటే మా వారికి చాలా ఇష్టం అండి. అందులోనూ అల్లము అలాగే యాలకులు కనుక వేసి టీ పెట్టానంటే చాలా బాగా తాగుతారు ఇష్టంగాను. వాటర్ చాలా తక్కువ వేసి చిక్కగా టీ పెట్టాలండి. నేనైతే టీ తాగేసి మా పిల్లలకైతే పాలు తిరగొడుతూ ఉన్నాను. వేడిగా ఉన్నాయి కదా, ఫస్ట్ గ్లాస్లో పోసి పక్కకు పెట్టేశాను. మా పిల్లలకైతే నేను బెల్లం అయితే వేసిస్తానండి. ఇంకా నార్మల్గా బయట దొరికే హార్లిక్స్ ఇవన్నీ ఏమి వేయను, బూస్ట్ ఇవేమి వేయనండి, నేను బెల్లం అయితే వేసిస్తాను. ఇంతకుముందు ఆ బెల్లం కూడా వేసేదాన్ని కాదు, నార్మల్ పాలే తాగేసేవాళ్ళండి మా పిల్లలు. కానీ ఇంకా ఇప్పుడు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, అందుకని కొంచెం లైట్గా బెల్లం అయితే వేసిస్తున్నానండి. తర్వాత ఇంకా ఫస్ట్ వంట స్టార్ట్ చేసేదానికి ముందు ఇక్కడ నేను కిచెన్లో అయితే అన్నపూర్ణ అమ్మవారిని అయితే ప్రతిష్ఠించుకున్నానండి. అమ్మవారికి అయితే అలా కొంచెం ధూపం చూపించేసి, అలాగే మా టీవీ యూనిట్ పక్కనే అంటే టీవీ యూనిట్కి కొంచెం కింద శ్రీకృష్ణుని అయితే పెట్టుకున్నానండి, స్వామిని. ఇంకా స్వామివారిని డైలీ పువ్వులతో అలంకరించి ఇలాగ ధూపాన్ని అయితే సమర్పిస్తానండి. ఇంట్లో కొంచెం పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది కదా, మంచి స్మెల్ తోటి చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అండి. ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరిక ఇప్పటికైతే తీరింది. టీవీ యూనిట్ కింద ఇలాగైతే సెట్ చేసుకున్నానండి స్వామివారిని. అలా చూస్తూ ఉంటే కళ్ళకి చాలా సంతోషంగా అయితే ఉంటుందండి. నాకు ఇంట్లో డెకరేషన్ చేసుకోవాలన్నా, ఇంటిని చాలా అందంగా డెకరేట్ చేసుకోవాలన్నా చాలా ఇష్టం అండి. ప్రస్తుతానికైతే మేము ఉండే ఇంట్లో అంతగా కుదరదు. చిన్న ఇల్లు, సెల్ఫ్లు అవేమీ ఎక్కువగా లేవు, డస్ట్ ఎక్కువగా వస్తూ ఉంటుందండి. ఇంక ఫ్యూచర్లో మంచి ఇంటికి మారాక అక్కడైతే మా ఇంటిని అలా సర్దుకోవాలి, ఇలా సర్దుకోవాలని చాలా ఐడియాలు అయితే ఉన్నాయి నా మైండ్లో. ఇంకా ఆ విధంగా చేసుకున్నాక మళ్ళీ వీడియోస్లో అయితే చూపిస్తాను. ఇంకా ఆ రోజు ఉదయం టిఫిన్లోకి అయితే దోశలు వేసానండి. అప్పుడే ఫ్రెష్గా పిండి ముందు రోజే రుబ్బి పెట్టుకున్నాను. ఇంకా అందులోకి చట్నీలోకి అయితే పల్లి చట్నీ అయితే చేస్తున్నానండి. దోశల కాంబినేషన్కి పల్లి చట్నీ చాలా బాగుంటుంది కదా. ఇక్కడ మీకైతే ఒక టిప్ చెప్తానండి. ఈ దోశ పెనం చూస్తున్నారు కదా, ఇదైతే నేను కొని చాలా రోజులే అవుతుంది. అయితే ఏమవుతుందంటే కొద్ది రోజులు దీన్ని వాడకపోతే దోశలు అనేవి సరిగ్గా రావడం లేదండి. నేను కూడా అలాగే భయపడ్డాను, దోశలు వస్తాయో రావని. కానీ నాకు ఒక ఐడియా గుర్తుకొచ్చి ఇంకా ఐడియానైతే నేను ఫాలో అయిపోయానండి. బంగాళదుంప ఉంటుంది కదా, దాన్ని అయితే మధ్యలో కట్ చేసి పెనం మీద కొంచెం ఆయిల్ వేసి బాగా రుద్దుకొని తర్వాత వాటర్ అయితే చల్లుకున్నానండి. పెనం బాగా వేడెక్కాక చల్లుకొని దోశలు అయితే వేసాను. చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగా వచ్చాయండి దోశలు. అచ్చం హోటల్ స్టైల్ లాగా పేపర్ లాగా చాలా సన్నగా అయితే వచ్చాయండి దోశలు అయితే. చాలా క్రిస్పీగా బాగా వచ్చాయండి దోశలు అయితే. ఇంకా దోశలు వేసి మా వారికి అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా తర్వాత మా పిల్లలకు కూడా పెడుతూ ఉన్నానండి. మా పిల్లలు ఒకడేమో ఎల్కేజీ, ఒకడేమో యూకేజీ చదువుతున్నారండి. ఇంత వయసు వచ్చినా కానీ
వాళ్ళకి ఇప్పటికీ తినడం రాలేదండి. నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను వాళ్ళంతటా వాళ్ళే తినే విధంగా నేర్చుకోవాలని, కానీ మా పిల్లలు అస్సలు తినడం లేదండి. ఎప్పుడన్నా ఎగ్ దోశ, ఎగ్ రైసు, మ్యాగీ అలాంటివి చేసినప్పుడైతే తింటారు. మిగతా టైంలో తినమంటే అస్సలు తినరండి. ఇంకేం చేస్తాం, తల్లులం కదా, చూస్తూ ఉండలేం కాబట్టి మనమే కష్టమైన ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కకు పెట్టేసి ఇంకా పిల్లలకి ఫస్ట్ పెట్టుకున్నాకే ఏ పనులైనా చేసుకుంటాం కదా, అందుకని మా పిల్లలకి నేనే తినిపిస్తానండి. తర్వాత ఇంకా రైస్కి అయితే బియ్యం నానబెట్టి పక్కనైతే పెట్టేసుకున్నాను. నార్మల్ డేస్లో కన్నా ఎప్పుడన్నా నాకు కొంచెం ఖాళీగా పిల్లలు హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు నేనైతే నిదానంగా చేసుకోవచ్చని కొన్ని మట్టి పాత్రలు అయితే తీసుకున్నా కదా, అందులోనే వండేసుకుంటానండి వంటలన్నీ కూడా. నార్మల్ డేస్లో అయితే కొంచెం హడావిడిగా ఉంటుంది కాబట్టి నార్మల్ స్టీలు, అల్యూమినియం పాత్రల్లో చేసేస్తాను. కానీ ఇలాంటి సండే టైము అందరు ఇంట్లో ఉన్న టైంలో కొంచెం హెల్తీగా నార్మల్ డేస్లో అంటే హడావిడిగా ఉంటుంది కాబట్టి కుదరదు. ఇలాంటి నిదానంగా చేసుకునేదానికి ఇలాంటి హాలిడేస్ అప్పుడు కుదురుతుంది కాబట్టి అప్పుడైనా హెల్తీగా చేసి పెడదామని వంటలన్నీ కూడా నేను ఎప్పుడైనా మట్టి పాత్రలో చేసేదానికే ఇష్టపడతానండి. అందుకనే తీసుకున్నాను వాటిని నేను. ఇంక ఇక్కడైతే రైస్ కడిగి పొయ్యి మీద పెట్టేసి ఇంకా తిన్న గిన్నెలన్నీ ఉన్నాయి కదా, ఉదయం తిన్న టిఫిన్ గిన్నెలన్నీ కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇంక ఇప్పుడైతే మా వారు తెచ్చిన రొయ్యలు, చేపలు క్లీనింగ్ చేసే ప్రాసెస్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా బాగా క్లీన్ చేసేసుకొని వాటిని కూడా బాగా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎవరికైనా రొయ్యలు క్లీన్ చేయడం తెలుసో తెలియదో అని చెప్పి ఇలాగా తెలుసుకుంటారని అయితే వీడియోలో చూపిస్తున్నాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని. రొయ్యల్ని క్లీన్ చేయడం చాలా ఈజీ అండి. చాలామంది వేడి నీళ్ళు కాగబెట్టి అందులో వేసి అలా చేస్తూ ఉంటారు. ఇంత ప్రాసెస్ ఏం అవసరం లేదండి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కనుక చేసుకున్నారంటే చాలా ఈజీగా రొయ్యలను అయితే క్లీన్ చేసుకోవచ్చు. మెయిన్ రొయ్యలలో ఉండే నరాలను అయితే తీసేసుకోవాలండి. నేనైతే చాలా ఈజీగా క్లీన్ చేసేసాను. చెప్పాను కదా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో, షార్ట్ వీడియోలో మా వారిని రొయ్యలు గొంగర చేస్తానని రొయ్యలు తెమ్మంటే అరకిలో తెచ్చారండి. నార్మల్గా వేరే ఏమైనా పర్వాలేదు కానీ రొయ్యలు వచ్చేసి మనం అరకిలో తీసుకున్నామంటే వాటిని అంతా క్లీన్ చేయంగా 1/4 కిలో అలాగైతే వస్తాయండి. అందుకని మనము అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే తెచ్చుకోవాలి. మా వారికి తెలియక అలా అయితే తెచ్చారండి. ఇంకా వాటిని క్లీన్ చేసి పక్కకు పెట్టేసుకునే లోపు ఒక సైడు అన్నం అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను కదా, అన్నం కూడా ఉడుకుతూ ఉందండి. తర్వాత చేపలు కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. మా వారికి కానాగంతల చేపలు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఆయన అయితే కానాగంతలు తెచ్చారు. నాకెందుకో అంతగా ఇష్టం ఉండదు, కానీ మా వారికి చాలా ఇష్టం. నాకు చెరువు చేపలు అంటేనే ఎక్కువ ఇష్టం అండి. నాలాగే మీలో ఎంతమందికి సముద్రం చేపల కన్నా చెరువు చేపలు ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పచ్చి చేపలకు మించి ఎండు చేపలు అయితే చెరువైనా సముద్రం చేపలైనా ఏవైనా ఇష్టమేనండి. నాకు తినేదానికి ఇష్టంగా తింటాను. కానీ మా ఇంట్లో మా వారు తినరండి. ఇంకా నా ఒక్కదాని కోసం ఏం చేసుకుంటావులే అని నేను పెద్దగా చేయనండి. మా పిల్లలకు కూడా తినరు కాబట్టి. మా పిల్లలు నార్మల్గా చికెను, ఎగ్ ఇవి 2 తప్పితే వేరే ఇంకేవి కూడా అంత ఇష్టంగా తినరండి మా పిల్లలు. ఇంకెక్కడైతే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను చేపలు, రొయ్యలు అన్నీ కూడా. ఇలా చేపల్ని లాస్ట్లో ఉప్పేసి బాగా కడుక్కోవాలండి. పాతకాలంలో అంటే నా పిల్లలకు ముందల పల్లెటూరులో అయితే ఇలా చట్టిలో వేసి చేపలు ఉప్పేసి ఆ చట్టికేసి బాగా తోమేవాళ్ళండి చేపలు. అప్పుడు చేపల పైన ఉండే పొలుసు, జిగురు, జిగట అదంతా కూడా పోయేస్తుందండి. ఇక్కడైతే చేపలని నీట్గా క్లీన్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోయాయో. తర్వాత చేపలను అయితే ఫ్రై చేద్దామని మసాలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నేను చేపల ఫ్రైలోకి పప్పుచారు అయితే కాంబినేషన్ చేస్తున్నానండి. పప్పులోకి చేపల ఫ్రై బాగుంటుంది కదా, అందుకని చేపలు పులుసు పెట్టకుండా ఇలాగ ఫ్రై అయితే చేశానండి. నేను చెప్పాను కదా నాకు అంతగా ఏమి ఇష్టం అనిపించదని, పులుసు ఇష్టం ఉండదు. ఇంకా ఫ్రై చేస్తాను 1-2 పీసులు తినొచ్చని ఫ్రై అయితే చేశాను. ఇంకా పిల్లలు మావారైతే ఇష్టంగా తింటారు. మావారు కూడా చేపల పులుసు కన్నా కూడా చేపల ఫ్రై అయితే ఎక్కువగా ఇష్టంగా తింటారండి మా వారు. ఇంకా అందుకని ఆయన కూడా తింటారు కదా అని చెప్పి ఇలాగ ఫ్రైకి అయితే చేపలన్నీ కలిపి పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా మీరు సండే రోజు ఏం చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే రొయ్యలు, చేపలు ఫ్రై అయ్యి చేసి ఇంకా పప్పుచారు అయితే చేశానండి. చూస్తున్నారు కదా చేపల ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా తర్వాత చేపల ఫ్రైకి కలుపుకున్న కొంచెం మసాలా ముద్ద అయితే మిగిలిందండి. దాన్నే మళ్ళీ రొయ్యల్లోకి కూడా మిక్స్ చేసి కలిపి పెట్టేశాను. అలాగే ఎక్స్ట్రాగా కార్న్ఫ్లోరు, రైస్ ఫ్లోరు ఇవైతే యాడ్ చేశానండి. నిమ్మకాయ, ఎగ్గు ఇవన్నీ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసి ఇంకా సరిపడా ఉప్పు, కారం అన్నీ వేసి కలిపి రొయ్యలను కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత ఇక్కడ పక్కనైతే పప్పు అయితే చేసుకుంటున్నానండి. మునక్కాయ పప్పు అయితే చేశాను. మనము నార్మల్గా
మామూలు పాత్రలలో చేసే వాటికన్నా కూడా మట్టి పాత్రలలో చేసే వంటలు ఎప్పుడు చాలా బాగుంటాయండి. టేస్ట్ చాలా చాలా రుచిగా ఉంటాయి తింటుంటే. పప్పుచారు అయితే చాలా బాగుంది. మా వారైతే వేళ్ళన్నీ చప్పరించుకుంటూ తినేసారండి, అంత బాగుందన్నమాట పప్పుచారు. ఇంకా పప్పుచారు కూడా తాలింపు పెట్టేసుకొని చేపలను అయితే పక్కన ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి. చేపల ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది, వీడియోలో మీరే చూస్తున్నారు కదా. అలాగైతే ఇంక సండే రోజు మధ్యాహ్నం లంచ్ అయితే అయ్యిందండి మాది. తర్వాత సాయంత్రం ఈవినింగ్ పనులు అవన్నీ కూడా చేసుకున్నాను నేనైతే. మీరందరూ సండే రోజు ఏం చేసుకున్నారు స్పెషల్స్ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చేపల ఫ్రై ఫుల్ వీడియో కావాలన్న వాళ్ళు ఎవరైనా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా నేను ఫుల్ వీడియో అయితే పెడతానండి. ఇక్కడైతే వేడి అన్నంలో పప్పు వేసి చేపలేసి మా పిల్లలకైతే పెడుతూ ఉన్నానండి. మా పిల్లలు ఈ చేపలు పులుసులు ఇవన్నీ ఎక్కువగా ఇష్టంగా తినరండి. ఫ్రై అన్న అయితే ఒక రావు తింటారు. అందులోనూ మా పెద్దోడైతే ఈ చేపలు కూడా తినరండి. మా పెద్దోడు మామూలుగా చేపలు క్లీన్ చేసేటప్పుడు కానీ లేదంటే వండేటప్పుడు కానీ వాసన వస్తుంది కదా, ఆ వాసనకే ముక్కు మూసుకుంటాడండి. ఒక స్మెల్ వస్తుంది అన్నట్టు ముక్కు మూసుకుంటాడు. వాడికి అసలు నచ్చదు. ఒక చికెన్ మటుందా వాడు ఇష్టంగా తింటాడండి. ఇంక వేరే ఏది కూడా వాడికి అంతగా ఇష్టం ఉండదు. కానీ నేనే ఏదో ఒకటి నచ్చ చెప్పి అయితే పెడుతూ ఉంటాను, ఎందుకంటే చేపలు హెల్త్కి మంచిది కదా. అందుకని నేను ఏదో ఒకటి చెప్పడము లేదో బెదిరించి తిట్టడము అలా చేసి అయితే ఇంకా బలవంతంగా పెడతానండి. ఇంకా మా వాడు ఆ రోజైతే ఎక్కువగా తినలేదు. మా చిన్నోడు తింటాడండి. మా చిన్నోడు నాన్ వెజ్ లవర్ అనమాట. నాన్ వెజ్లో ఏది పెట్టినా కూడా చక్కగా తినేస్తాడు. ఇంకెక్కడైతే పిల్లలకు పెట్టేశాక మా వారికి కూడా అన్నం వడ్డించేసి నేను కూడా అన్నం అయితే తింటున్నానండి. అదేదో సామెత చెప్పినట్టు ఎంతున్నా కూడా మన కళ్ళ ముందల ఎంతున్నా దానిపైకి మన మనసు పోదు కదండి. అదేదో ఇంట్లో ఎన్ని వంటకాలు ఉన్నా పక్కింటి కూర మీదే ఎక్కువ ఇష్టం ఉంటుందని నా ముందర నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నా కానీ నాకు పచ్చడి తినాలని అనిపించిందండి. అది ముందు రోజు చేసుకున్నాను పచ్చడి, అదైతే ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టుకున్నాను ఉదయం దోశల్లోకి వేసుకొని తిందామని. అందుకని ఇంకా ఆ పచ్చడితో అయితే తినేసాను నేను. చేపల ఫ్రై అయితే మా వారికి పెట్టేశానండి. ఇంకా అలా మా మధ్యాహ్నం అయిపోయాక మళ్ళీ సాయంత్రం అయితే నా పనులు స్టార్ట్ చేసేసుకున్నానండి నేనైతే. ఇంకా సాయంత్రం మధ్యాహ్నం చేసిన పప్పే ఉంది, ఇంకా అందులోకి ఇంకా రొయ్యల ఫ్రై అయితే చేశానండి. రొయ్యల ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది. 65 లెక్కలో అయితే చేశాను నేను. ఎగ్ కూడా కలిపాను కదా, టేస్ట్ ఇంకా బాగుందండి రొయ్యల ఫ్రై. నేను ఏ నాన్ వెజ్ ఫ్రైలు చేయాలన్నా కూడా నాన్ వెజ్ మామూలుగా నూనె ఎక్కువగా పోయానండి. ఎందుకంటే అంత నూనెలో మనం నాన్ వెజ్ వేయించాక మళ్ళీ ఆ నూనెని ఇంకొకసారి వాడాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా వేసుకొని వేయించుకుంటానండి నేను ఏదైనా కూడా నాన్ వెజ్ ఐటమ్స్. తర్వాత పిల్లలకైతే రొయ్యలు వేపేసి ఇంకా అన్నం పెట్టేశాను. అది కూడా నార్మల్గా రొయ్యి అని చెప్పి మా పిల్లలకి పెడితే తినరండి. దాన్ని చికెన్ అని చెప్పి వాళ్ళని ఏమార్చి పెడితేనే తింటారు. అంటే టేస్ట్ వాళ్ళకి డిఫరెన్స్ తెలీదు, కానీ దాని ఆకారం చూస్తే కనిపెడతారు. అందుకనే నేనైతే చికెన్ అని చెప్తానండి. ఇంకా తర్వాత సామాన్లు అన్నీ కడిగేసి నైట్ ఇంకా బిందెలో కుండలో వాటర్ అయితే పోసి పెట్టుకుంటాను. ఎండలు స్టార్ట్ అయ్యాయి కదా, కుండలో వాటర్ చాలా చల్లగా ఉంటాయి. ఇంతకుముందు ఫ్రిడ్జ్లో వాటర్ తాగేవాళ్ళండి మా వారు. ఇంకా నేను వచ్చాక కుండ అయితే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో వాటర్ అయితే తాగేది లేదు, కుండలో వాటరే తాగుతామండి మేము. కుండలో వాటర్ హెల్త్కి చాలా మంచిది. ఫ్రిడ్జ్లో వాటర్ కన్నా కూడా కుండలో వాటర్ అంటేనే నాకు చాలా ఇష్టం అండి. తర్వాత ఇంకా నైట్ సామాన్లు అవి కడిగేసుకొని స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను. తెల్లారితే సోమవారం కదా ఇంకా పూజ చేసుకోవాలని చెప్పి కౌంటర్ టాప్ గ్యాస్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టేసుకున్నానండి చక్కగా. నేను ప్రతిసారి సోమవారం శుక్రవారం శనివారాల్లో ఇలాగే చేసుకుంటాను. మధ్యలో నాన్ వెజ్ వండుకున్న రోజుల్లో కూడా ఇలాగే స్టవ్ని అయితే క్లీన్ చేసుకుంటానండి. ఇలాగ స్టవ్ చుట్టూ మంచిగా ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నానండి నేనైతే. నాకు చాలా ఇష్టము. ఉదయం ఇంక మనం లేచి కిచెన్లోకి వచ్చినప్పుడు చూస్తే చాలా బాగుంటుంది, మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా. అందుకని నేనైతే ఇలా చేసుకుంటానండి. ఎంత లేట్ అయినా స్టవ్ దగ్గర కిచెన్లో అంతా క్లీన్ చేసుకొని పడుకుంటానండి. మా వారు అరుస్తారు కూడా, వచ్చి పనుకో తర్వాత అయినా చేసుకోవచ్చని. కానీ నాకు అది క్లీన్ చేసుకోకుండా వచ్చి పడుకుంటే నాకు ప్రశాంతంగా ఉండదండి. అందుకని అంతా క్లీన్ చేసుకొని పడుకుంటాను నేనైతే. నేననే కాదు చాలామంది అలాగే చేసుకుంటారు అనుకుంటున్నాను నేనైతే. ఇలా క్లీన్ చేసుకున్నామంటే మనకి మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి. నా ఫీలింగ్ అయితే అదేను. ఇంకా స్టవ్ని అంతా క్లీన్ చేసేసుకున్నాక చక్కగా ఇంకా కిచెన్లో ఎక్కడివి అక్కడ సర్దేసుకున్నానండి. సర్దేసుకొని ఇంకా వాటర్ తీసుకొని అయితే ఇంకా బయలుదేరాలి.
అప్పటికే మా వారు మా పిల్లలు అయితే పనుకొనేసారు. ఇంకా నేనే పనులన్నీ చేసుకొని ఇంకా పనుకుందామని అయితే ఇంకా అన్నీ చూసుకుంటున్నానండి. ఒకటికి 2 సార్లు గ్యాస్ ఆఫ్ చేశానా లేదా అని అన్నీ చూసేసుకొని తర్వాత అయితే ఇంకా కిచెన్లో కూడా లైట్ వేసేసుకొని ఇంకా మా వారి కోసం మా పిల్లల కోసం వాటర్ తీసుకొని అయితే వెళ్ళానండి. ఇలాగ జరిగిందండి సండే రోజు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.